వచ్చేసరికి ఏదో డిజైన్ వేస్తాను ఉప్పిండి అంటారు అనమాట. ఒరిపిండితో చేస్తారు. టమాటీ ముక్కల పిప్పి యొక్క పౌడర్ అనమాట. ఇందులోనే కలిపేసి అలా వదిలేయాలి. ఇన్స్టాలో కూడా రీసెంట్ గా ఒక 3 days బ్యాక్ అనుకుంటా పోస్ట్ చేశాడు. ఆ దొంగన కూడా ఎవడో కానీ నాకు తెలీదు. అది కూడా బాగా వైరల్ చేస్తున్నారు. మెయిన్ మీ వల్ల వైరల్ అవుతున్నారు. సో దయచేసి మీరు కూడా ఆ వీడియో చూసినట్టయితే ఒకవేళ రిపోర్ట్ కొట్టకపోతే ఒకసారి వెళ్ళి రిపోర్ట్ కొట్టండి. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఇక్కడైతే పాపకైతే బాక్స్ రెడీ చేస్తున్నాడు అనమాట. ఈరోజు బ్రేక్ వచ్చేసరికి ఫ్రూట్స్ పెట్టమంది. మళ్ళీ లెక్క కూడా చెప్పింది అనమాట. 4 వాటర్ మెలన్స్ పెట్టమంది, 5 grapes పెట్టమంది అనమాట. సో అది చెప్పినట్టే మనం పెట్టేయాలి. ఏదైనా తేడా చేసినాను అనుకో, ఏమే నువ్వు పెట్టలేదు నేను చెప్తాను, నాకు నిందేస్తుంది. సో 5 అంటే 5 grapes పెట్టమంది. నేను యాక్చువల్గా రిలయన్స్కి వెళ్ళాము, అక్కడ పట్టుకొచ్చామన్నమాట. ఎల్లో కలర్ వాటర్ మెలన్ గ్రేప్స్. ఓన్లీ బ్రేక్లోనే తినాలంట ఫ్రూట్స్. బ్రేక్ఫాస్ట్కి ఇది పెట్టేస్తా తినే అంటే బ్రేక్ఫాస్ట్కి తినకూడదమ్మా, బ్రేక్లోనే తినాలి అని అంటుంది అనమాట. సో తన బ్రేక్ బాక్స్ అయితే ఇది, లంచ్ బాక్స్ ఇది, కర్రీ అండ్ కర్డ్ రైస్. టిఫిన్ బాక్స్ అనమాట ఇది అనమాట. దారిలో పూరి కట్టించుకుంటాం అన్నది. సో అది మ్యాటర్. ఇవైతే అన్ని ప్యాక్ చేసి సర్దిద్దాం. ఏదో డిజైన్ వేస్తాను. ఏంటి నేను ఇది సూపర్గా ఉందే రా. ఇక్కడైతే మా ఆయనకి అమ్మమ్మ గారికి ఉప్మా చేస్తున్నాడు అనమాట. ఉప్పిండి. సో నాకైతే ఉప్పిండి గట్రా అంతగా నచ్చదు, అందుకోసం నాకు ఇడ్లీ తెచ్చేయమన్నాను మా ఆయనకి. ఇప్పుడైతే ఫస్ట్ ఉప్పిండి చేసేయాలి ఫాస్ట్గా. అయితే చేస్తాను. దీన్నే ఉప్పిండి అంటారు అనమాట. ఒరిపిండితో చేస్తారు. మీలో ఎవరైనా ఎప్పుడైనా చేసుకున్నారో లేదో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా ఆయనకి ఫేవరెట్ టిఫిన్స్లో ఇదే ఇష్టం కదా నీకు టిఫిన్స్లో? ఇంకా పడుతుందా సాల్ట్? ఓకే, ఉప్మాలో కల్లా ఉప్పిండి అంట. అగా ఉప్పిండి అంటే ఉప్పుకుండాలంటే ఇంకా సాల్ట్ తక్కువైందట మా అమ్మమ్మ అంటుంది. సో ఈరోజు అయితే అట్టికే కూర వండానండి. పాప బాక్స్కే వండేసాను అనమాట. సో తర్వాత వచ్చేసరికి కొంచెం బ్రష్ తీసుకొని ఇంకా లెగిసి రైస్ పెట్టేశాను 2 కుక్కర్లో, అమ్మమ్మకి నాకు అన్నట్టు. ఇంకా బుజ్జమ్మకి నేను చారన్నం పెట్టాను, అందుకోసం ఈరోజు పెరుగన్నం కలుపుతున్నాను అనమాట లెనీష పాపకి. ఇప్పుడైతే ఈ టమాటా పచ్చడి కోసం ఈరోజు ఆడదామని ఫిక్స్ అయ్యామన్నమాట. మొత్తము ఆ పిప్పంతా ఇలాగ ఎండిపోయింది, పర్పర్లాడుతుంది. 7 కేజీలు టమాటా పళ్ళు పిప్పి ఎంత వచ్చిందనమాట. ఈ సొత్త 1/4 కేజీ కూడా ఉండదు అనిపిస్తుంది, అంత తక్కువ ఉంది. ఇంత ఎండబెట్టిన టమాటా ముక్కల పిప్పి యొక్క పౌడర్ అనమాట. చూడండి ఎంత వచ్చింది. ఈ పౌడర్ని ఇప్పుడు పొల్ల మనం రోజు ఎండబెడుతున్నాం కదా, అందులో వేసి కలపాలంట ఫస్ట్. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు కూడా ఆడాలంట దీనికి. ఎండుమిరపకాయలన్నీ ఇగోండి అలా కారం కింద ఆడామనమాట. అంటే అందులో కొంచెం తీసుకున్నా. యాక్చువల్గా మిరపకాయలు వచ్చేసరికి 1/2 కేజీ తెచ్చాను, 1/4 కేజీ మిరపకాయలు ఆడాను అంతేనే. అయితే ఎక్కడికి ఉండేది యాక్చువల్గా పిండినప్పుడు మొత్తం ఇంకిపోయి ఎక్కడికి వచ్చింది చూసారా, బాగా తగ్గింది. వేసిడమేనా? కలుపుతారా? తర్వాత కలుపుతారా? సో చింతపండు అయితే మాత్రం 1/2 కేజీ తెచ్చాం మేము. ఇందులో మహా అయితే ఒక 200 గ్రాములు అంతే, 1/4 కేజీ వేసాము. వేసి ఇందులోనే కలిపేసి అలా వదిలేయాలట. ఎన్ని రోజులు నానబెట్టాలి? అయిపోతుంది వెంటనే. రేపు ఇదంతా కలిపి మళ్ళీ గ్రైండర్ ఆడాలి. ఇంకా గ్రైండర్ ఆడాలటండి. ఇప్పుడైతే చింతపండు వేసాము, అది అందులో అలా ఊరుతుందంట. మంచి చింతపండే, పిక్కలు తీసింది అన్నీ. ఇగోండి ఎన్ని వచ్చో తెలీదు. మేము షాప్లో కొన్నాం అనమాట. యాక్చువల్గా చింతపండు ఎప్పటి నుంచో ఊరు నుంచి తెచ్చుకుంటాం, మనం తీసుకురావడం అవలే. సో ఇన్ని వచ్చాయి అనమాట ఈ బొట్లు. జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి బయటకు తెచ్చుకున్నప్పుడు. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చినట్టు పాలు తాగిసింది. సో మేమైతే ఇక్కడ అరటికాయ ఉందనమాట. అరటికాయను ఒక మిర్చి బజ్జీ వేద్దామని చెప్పేసి పిండి చూస్తే పిండి అయిపోయింది అనమాట. కొంచెం పిండి కలిపాము. తాతమ్మ బజ్జీలు వేస్తుందంట. సో ఇక్కడ ఆయిల్ పెట్టాం, ఆయిల్ లేకపోతే వంపుతున్నాం అనమాట. పచ్చిమిర్చి బజ్జీను ఏటమ్మా అరటికాయ బజ్జీ అయితే వేసామన్నమాట. సో వేసిన తర్వాత చూపించలేదు మీకు, ఎందుకంటే అంత టెంప్టింగ్గా ఉన్నాయి. తినేసామన్నమాట. నాని ఎలా ఉన్నాయి నాని?
ఇక్కడైతే పిలిచాడు కానీ మా ఆయన అయితే వేరే కాన్సన్ట్రేషన్లో ఉన్నారు, అందుకోసం ఇంకా పలకలేదు. అతను ఏదో ఫోన్ చూసుకుంటున్నారు సంథింగ్. ఏదైనా అతను ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చూస్తున్నప్పుడు మనం పిలిచినా కూడా అతనికి వినిపించదు అనమాట. సో ఓన్లీ అదే కాన్సన్ట్రేషన్లో ఉంటారు. సో దానివల్ల నేను ఎంతసేపు వెయిట్ చేశాను, పలుకుతారేమో చూస్తారేమో వీడియో కాంచి అని చెప్పేసి. సో ఇంకా అతను చూడలేదు, ఇంకెందుకని చెప్పేసి అప్పటికి వీడియో ఆఫ్ చేస్తాను. ఇప్పుడే ఇంకా డిన్నర్ అయితే చేసేసామండి. మధ్యాహ్నం మిగిలిన అరటికాయ కూరతోని అలానే సాయంకాలం బజ్జీలు వేసాను, మళ్ళీ రాత్రి అన్నంకి కూడా బజ్జీలు వేసాను. అప్పుడు వీడియో తీయడం అవ్వలేదు, పిల్లలు అసలు ఉండట్లేదండి ఈ మధ్య. రేపు మళ్ళీ స్కూల్కి బజ్జీలు వేయాలా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలండి. మా గీతమ్మ చెప్పినవి భలే చెప్తుంది అనమాట. రేపు ఈ కూర పెట్టాలి, రేపు ఈ ఫ్రూట్స్ పెట్టాలి, రేపు ఈ బ్రేక్ఫాస్ట్ కావాలి కదనని. ఎవరు అలా అడగరు కదా చిన్నపిల్లలు. మనం వేడి పెడితే అప్పుడు అలా తీసుకెళ్ళేవారు. నా చిన్నప్పుడు అయితే ఒక్కొక్కసారి అన్నము మిక్చర్ కూడా ఎడితే పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు మనమాట స్కూల్కి. ఇంకా కూరలు అడిగితే కుదిరేది కాదు. అలాంటిది వీళ్ళు ఎన్ని రకాలు ఆడుతారా అన్ని అడుగుతారా, అలాగే పెట్టేవాల్సి వస్తుంది మన పిల్లలు అన్న దీనికి. సో నెక్స్ట్ ఇంకొక విషయం మీతో చాలా రోజులు బట్టి మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు కొంచెం ఆ టాపిక్ గురించి మాట్లాడదామని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ఫోన్లో వదిలేద్దాం, ఇగ్నోర్ చేద్దాం అంటే రోజు దాని మీద కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి. ఫస్ట్ ఆ కామెంట్స్కి ఫుల్ స్టాప్ పెట్టాలన్నా నేను నోరు ఇప్పాలని చెప్పేసి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఒకరు నా మీద బ్యాడ్గా పెడుతున్నారని చెప్పేసి యూట్యూబ్లో కూడా చాలా వైరల్ అయింది ఆ వీడియో. నెక్స్ట్ ఇన్స్టాలో కూడా రీసెంట్గా ఒక 3 days బ్యాక్ అనుకుంటా పోస్ట్ చేశాడు. ఆ దొంగనగుడికి ఎవడో కానీ నాకు తెలీదు, అది కూడా బాగా వైరల్ చేస్తున్నారు. నేను ఒక్కటి మీ వల్ల వైరల్ అవుతుంది అనమాట. జనాలదే తప్పు, ఎందుకంటే అవి షేర్లు చేసి ఆటోమేటిక్గా వ్యూస్ ఎక్కువైపోతాయి. నేను ఎందుకు నా గురించి బ్యాడ్ గా పెట్టినా నేను పట్టించుకోలేదని అంటే దాని గురించి నా ఛానల్లో చెప్పి ఆ వీడియో వాడి యొక్క పేజ్ ని మనం మెన్షన్ చేసినట్టు ఉంటది, వాళ్ళ యొక్క పేజ్ ని మనం వైరల్ చేసి ఉంటది అన్నట్టు నేను ఏ రోజు ఏ వీడియోలో కూడా మెన్షన్ చేయలేదు. ఆఖరికి ఇన్స్టాలో కూడా మా ఆయన అయితే అన్నారు పర్సనల్ గా, మొన్న రీసెంట్ గా దారినే వరుసగా ఎక్కువైపోతాయి నాకు నీకు అవే మెసేజ్లు, వీడియో తీసి పెట్టు అని చెప్పేసి. వీడియో తీస్తే ఒక 2 lakhs వ్యూస్ ఎక్కువ వచ్చాయి అనుకోండి, తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా నా పేజ్ లో తెలియని వాళ్ళకి కూడా తెలిసినట్టు అవుతుంది కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను యాక్చువల్ గా టాపిక్ గురించి మాట్లాడలేదండి. మా సైడ్ నుంచి అయితే సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేసాం కదనండి నువ్వు. నెక్స్ట్ వాళ్ళ ఛానల్ కి స్ట్రైక్ వేసాము, రిపోర్ట్ కొట్టాము, అన్ని చేసాము. మీ దగ్గర నుంచి మాకు ఒక సపోర్ట్ ఒకటే కావాలన్నమాట. ప్రతి ఒక్కరు ఆ వీడియోని దయచేసి మాకు షేర్ చేయకండి, మాకు షేర్ చేయకండి. అక్కడ అవుతుందని చెప్పి మీరు షేర్ చేశారు అనుకోండి, ఎక్కువ ఇదేదో వైరల్ వీడియో షేర్ అంటే అది రీచ్ అవ్వాలని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ కూడా ఇంకో 100 మందికి పంపిస్తాడు దాన్ని. మీరు వెంటనే రిపోర్ట్ కొట్టారనుకోండి, ఇదేదో ఫాల్స్ వీడియో అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ కూడా వెంటనే బ్లాక్ చేసేస్తారు. మీరు మాకు షేర్ చేయడం వల్ల ఏంటంటే అదేదో సంథింగ్ వైరల్ వీడియో కదా అందరికి షేర్ చేసుకుంటున్నారు అంత అట్లా అది ఇంకా వైరల్ అయిపోతా ఉంటుంది. సో అక్కడ అలానే జరిగింది. యూట్యూబ్ లో నియర్లీ 10 lakhs వ్యూస్ దాటిపోయాయని, ఇన్స్టాలో వచ్చేసరికి 2 lakhs 3 lakhs. అందరికీ తెలుసు ధరణిగూడలో ఛానల్ ఉంది, తను ఒక యూట్యూబర్, తనకి 2 పిల్లలు ఉన్నారని మీ అందరికి తెలిసిందే కదండి. ఎవరో ఏదో బ్యాడ్ గా పెట్టుకుంటున్నారు, వాళ్ళని అక్కడితో స్టాప్ చేయాలి అని అనుకోవాలి మీరు కూడా. అవి మీరు షేర్లు చేయడం వల్ల అలాగ వ్యూస్ చాలా పెరిగిపోతున్నాయి. అసలు నా ఇన్స్టా ఓపెన్ చేసిన పర్సనల్ మెసేజ్లు కానీ రిక్వెస్ట్లు కానీ అన్ని అవే. ఆ వీడియోని పంపిస్తున్నారు, అక్క నీ గురించి బ్యాడ్ గా పెట్టారు, అక్క నీ గురించి బ్యాడ్ గా పెట్టారు. నాకు ఏం రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు అనమాట. ఫస్ట్ లో నేను కూడా చూసి కొంచెం ఫీల్ అయినా, అంతెందుకు మా నాన్న ఫోన్ చేసి ధరణి ఇన్స్టాగ్రామ్ లో నీ మీద ఇలా వచ్చిందని చెప్పేసి అడిగితే, డాడీ అవంతే డాడీ, మనం సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత అవన్నీ పట్టించుకుంటామంటే మనం రాకూడదు, మనం చేసినంత వరకు వాళ్ళ మీద రిపోర్ట్లు చేయడం, కంప్లైంట్లు ఇవ్వడం వరకు అయితే మనం చేయగలం కానీ ఆ వీడియోని డైరెక్ట్గా వెళ్ళి మనం డిలీట్ కొట్టలేము అని మా నాన్నకి కూడా చెప్పాను అనమాట. ఇంకా మా నాన్న కూడా అక్కడికి సైలెంట్ అయిపోయారు, ఓకేలే అని చెప్పేసి. సో దయచేసి మీరు కూడా ఆ వీడియో చూసినట్టయితే, ఒకవేళ రిపోర్ట్ కొట్టకపోతే ఒకసారి వెళ్ళి రిపోర్ట్ కొట్టండి దయచేసి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క సపోర్ట్ నాకు చేయండి. నా మీద ఎంత అభిమానం, ఎంత ప్రేమ చూపించి నీ గురించి బ్యాడ్గా అంటున్నారు కదా, ఈ ఒక్క పని చేయండి చాలు. దయచేసి ఫాలో అవ్వకండి, ఫాలోవర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఆ రోజు మనకి షేర్లు చేసిన రోజు ఫస్ట్ 5,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, తర్వాత వచ్చేసరికి 7,000 మంది ఫాలోవర్స్ అయ్యారు తెలుసానని. ఆ ఒక్క రోజులో 2,000 మంది ఫాలోవర్స్ పెరిగారు. అలాంటి వాడిని కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారని నాకు అర్థం కాలేదు. ఏం నచ్చుతుంది ఆ కంటెంట్? అందరు అమ్మాయిలు ఫోటోలు తీయడము, ఒక నెంబర్ ఇవ్వడము, ఈ అమ్మాయికి పెళ్లి అయిపోయింది భర్త చచ్చిపోయాలి, పనికి మళ్ళీ మాట్లాడి డబ్బులా డబ్బులు అటు చూడండి. ఏటమ్మా ఫ్రూట్ కావాలా? సో ఇలా ఉంటుందండి. సో అంతే, దీని గురించి ఈరోజు మాట్లాడదాం అనుకున్నాను, మనసులో మాట అయితే చెప్పేశాను.
సో ఇది అండి ఈరోజు వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అందరూ అంటున్నారు అక్క డైలీగా వీడియోస్ అప్పుడప్పుడు వస్తున్నాయి, ఈ మధ్య రావట్లేదని. ఒక్కొక్కసారి అవ్వట్లేదండి తీయడం, అంతా అంతకు మించి ఇంకేం కాదు. మాక్సిమం నాకు వీలైనంత వరకు తీస్తున్నాను అనమాట. పిల్లలు అల్లరి ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. మళ్ళీ పాప ఫీడింగ్ ఆఫ్ చేద్దామని చెప్పటి నుంచి కొంచెం స్ట్రెస్లో ఉన్నా, అంతకు మించి ఇంకేం లేదు. ఇక్కడ నుంచి మాక్సిమం తీయడానికి ట్రై చేస్తా, నా లైఫ్ని మీతో కూడా షేర్ చేసుకుంటా. ఓకేనా? బాయ్ చెప్పినా, గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే లేని బాయ్ చెప్పు, సే బాయ్. ఓకే ఫ్రెండ్ కిస్ ఇచ్చి, గుడ్ గర్ల్. ఓకే బాయ్ బాయ్.